హలో సలాం అలైకుం నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. గొప్పవాడై ఉండాలి, ధనవంతుడు, మంచి ఆరోగ్యవంతుడు, మంచి మనసుతో కలిగి జీవించేవాడు కావాలి. ఆ ధనవంతుడు అంటే దేవుడి దగ్గర ధనం సంపాదించుకునేవాడు, మంచివాడు అంటే దేవుడి దగ్గర చోటు సంపాదించుకునేవాడు. ఆనాడు ఆదం హవ్వలు కూడా మంచి ఫలమైన తోటలో ఆదంని పుట్టించి రూపకం దిద్ది జీవం పోసినవాడు. హవ్వని కూడా ఆదముని నిద్రించినప్పుడు ఆయనలో వెనక తీసి హవ్వని ఈ లోకంలోకి తీసుకొచ్చాడు దేవుడు. సృష్టి ఆయన ధర్మము ఆయన దగ్గర ఉంది కాబట్టి ఈ పని చేయగలిగాడు. మంచి ఫలాలు ఇచ్చాడు, తినని ఫలం కూడా ఇచ్చాడు. అంటే తినని ఫలము ఆదం తింటాడని ఆయనకు కూడా తెలుసు. ఆయన చెప్పాలి, ఆయన ఆర్డర్ వేయాలి, తినకూడదు అని చెప్పాలి, కానీ తినాలి ఆదం అని దేవుడికి తెలుసు ముందే. ఆయన తింటాడు అని తెలుసు, ఆ పాపంలో పోతారని తెలుసు. ఆదంకి పరీక్ష ఏంటంటే ఆయనకు పుట్టిన బిడ్డలని పవిత్రంగా చూడాలనుకున్నాడు దేవుడు. పవిత్రంగా నడవాలా వాళ్ళు అనుకున్నారు. భూమి ఎంతో మంది భూమి మీద ఉండాలని దేవుడు కోరారు. అందుకోసమే ఆదం హవ్వలను కూడా తినని పండు తినిపించి ఈ లోకంలో ఎంతోగాని మరి ఈ భూమి నిండా జనాల్ని దేవుడు తీసుకొచ్చాడు. ఈరోజు మనం చాలామంది అనుకుంటాము ఆదం హవ్వలు చేయకపోతే పాపము ఈ భూమి మీద పాపం ఉండదు అనుకోవచ్చు. ఆదం హవ్వలు పాపం చేశారు కాబట్టి, తినని పండు తిన్నారు కాబట్టి ఈ లోకంలో మనమందరము వచ్చాము. లేకపోతే భూమి మీద వచ్చేవారం కాదు. ఈ మాట మనం చెప్పుకునే వారము అసలే కాదు. చాలామంది యేసు ప్రభు బిడ్డలంటే చిన్న చూపుగా మనం ఉంటాము, ఆలోచన చేస్తాము. సేవకులు కూడా ఆలోచనగా చేస్తారు. కానీ చాలా జాగ్రత్తగా తగ్గించుకొని మారు మనసు, మంచి మనసు, దీనమైన మనసుతో కలిగి జీవిస్తే ఆ పరలోకం రాజ్యము మీకు వారసుడుగా మీరు ఉండగలుగుతున్నారు. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామా? ఉదయం కాలం లేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? కంటి నిండా నిద్రిస్తున్నారా? కంటి నిండా కడుపు నిండా తినగలుగుతున్నారా? మంచి ఆలోచన, మంచి హృదయం, మంచి సంపాదన మీరు ఉండగలిగితే దేవుడు మీకు ఆశీర్వదిస్తాడు. అందరం కలిసి ప్రార్థన చేస్తాం. నా దేవా, నా రక్షకుడా, ప్రతి కుటుంబానికి మీరు నడిచి ప్రతి జిల్లా, మండలం, గ్రామాలు, విలేజ్లకు, అడవి ప్రాంతంలో ఉన్నవారికి, ప్రతి దేశాలకు మీరు నడిచి ఆశీర్వదించి ప్రతి బిడ్డని మంచి సంపాదన, మంచి ఆరోగ్యం దయచేసి మూసిపడిన గర్భాలని తెచ్చి బిడ్డలకి ఇవ్వండి. మంచి ఉద్యోగాలు, మంచి చదువు, మంచి జ్ఞానం, మంచి మనసు, అయా తగ్గింపు జీవితం, మారు మనసు, మంచి మనసుతో బిడ్డలు ఎదుగుదల చేయండి. పాడి పంటలతో అయ్యా ఈ లోకంలో అయ్యా యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రం నాయన. రైతు బిడ్డల్ని మెరుగు నాయన, కరెంటు వాళ్ళని, పోలీసు వాళ్ళు, డాక్టర్లు, సిస్టర్లని, మున్సిపాలిటీ వాళ్ళను, సైనికులను అయ్యా మీరు దీవించండి. ఈ లోకంలో ఉన్న ప్రతి అధికారులని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ లోకంలో ఉన్న ప్రతి పేదవాడిని మీరు ఆశీర్వదించండి. ప్రతి అడుక్కునే వారిని కూడా మీరు ఆశీర్వదించండి. ఈ లోకంలో ఆహారము లేని వారికి మీరు ఇవ్వండి నాయన, మీరు ఆశీర్వదించండి. నోరులేని జీవులు ఎన్నో ఉన్న ప్రభువా మీరు ఆశీర్వదించండి. గొప్ప దేవుడు పోయే సరిపోయినంత వర్షాలు ఇవ్వండి, మంచి పంటలు ఇవ్వండి, రాకపోకల్లో తోడుగా ఉండండి. ప్రతి సాతాన్లో నుంచి విడుదల దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామములో అందరి కొరకు ప్రార్థన చేయండి. అందరి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు మన కొరకు ప్రార్థన చేస్తారు. అందరి కొరకు ప్రార్థన చేసుకోవాలి. మంచి మనసుతో మనం సమాధానం పడి ఉండాలి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్.